ఇప్పుడే అందిన వార్త రైతు భరోసా పైన కీలక అప్డేట్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎవరు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది పూర్తిగా. ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుందండి. అలా మనం చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. తెలంగాణ రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని పెంచుతామని కాంగ్రెస్ ఎన్నికల హామీలో పేర్కొంది. అయితే రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పింది. 6 గ్యారెంటీలో దీన్ని కూడా చేర్చింది. ఇప్పటికి వరకు గత ప్రభుత్వం అమలు చేసినప్పుడు రైతు బంధుని ఎకరానికి 10,000 జమ చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అది కూడా 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు పంట పెట్టుబడి సాయం అయితే అందించింది. అయితే మిగిలిన వారికి పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిసిన తర్వాత జమ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది. ఇక కాగా పెంచిన పెట్టుబడి సాయాన్ని ఎప్పటి నుంచి అందిస్తారని రైతులు ఎదురు చూస్తున్నారు. తాజాగా రైతు భరోసా ఏదైతే 15,000 రూపాయల ఎకరానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే ఇచ్చారు. రానున్న వానాకాలం సీజన్ నుంచి రైతు భరోసా అమలు చేస్తామని చెప్పారు. పంట వేసుకున్న రైతులకు దీన్ని వర్తింపజేస్తామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. జూన్లో ఎన్నికల కోడ్ ముగియగానే రైతు భరోసాపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి రైతులు, రైతు సంఘాలు, నాయకులు ఆహ్వానించి అభిప్రాయాలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాసనసభలో మంత్రిమండలిలో చర్చించి పథకం అమలు చేస్తామని చెప్పారు. కౌలుదారులు ఇక దీనికి సంబంధించి వారికి నిధులు ఇస్తామని కూడా తెలియజేయడం జరిగింది. ఇక మరోవైపు గత ప్రభుత్వం ఆ లక్ష్యం మాఫీ సరిగ్గా అమలు చేయలేకపోయిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఇక ఇప్పుడు తాము 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేస్తామని, ఒకే దఫలో మొత్తం రుణమాఫీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో రైతులు తీసుకున్నటువంటి 2 లక్షల లోపు ఏదైతే పంట రుణాలు వాస్తవ గణాంకాలు ఇవ్వాలని బ్యాంకులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని రైతులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పారు. అంతేకాకుండా అకాల వర్షాలు, వరదలతో పంట దెబ్బతిన్న రైతులను ఆదుకునేలా పంట బీమా పథకం ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే అన్నారు. ఇక ఈ రకంగా చూసుకున్నట్లయితే జూలైలో కూడా పంట పెట్టుబడి సాయాన్ని అయితే అందించబోతున్నాయి. ఎకరానికి 5,000 రూపాయలు అయితే పెంచి ఇక ఫస్ట్ విడతలో 7,500, సెకండ్ విడతలో 7,500 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. ఒక గుడ్ న్యూస్ అయితే కీలక అప్డేట్ అయితే అందించారు అనమాట.